హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు సూపర్ శ్వేత వ్లాగ్స్. సో, ఇదొచ్చేసి నెమలికలతో స్టార్ట్ చేశాను ఏంటి అనుకుంటున్నారా? సో, దీని షార్ట్ వీడియో నేనెలా ప్రిపేర్ చేశాను అదంతా కూడా షార్ట్స్‌లో నేను ఆల్రెడీ వీడియో అయితే చూపిచ్చాను. సో, ఆ రోజు తీసిన లాంగ్ ఫార్మాట్ వీడియో అనమాట. సో, దీంతో మనం హెయిర్ హుక్స్ అయితే చేయడం జరిగింది. ఫస్ట్ టైము బట్ కొత్తగా చేశాను. చాలా బావుంది. మంచి ఒక థాట్‌తో నాకు ఒక కస్టమర్ ఈ ఐడియా ఇచ్చారు. అండ్ అలాగే వాళ్ళకి కావాలి చేసివ్వండంటే నేను చేసిచ్చాను. అండ్ ఇంకా వర్క్ అంతా ఫినిష్ చేసుకొని ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. సో, ఇదొచ్చేసి నేనింకా మా స్వీట్ మొక్కజొన్నలుంటే సో, వాటిని ఉడకబెట్టాను. ఇంకా ఉప్పు, కారం, లెమన్ మంచిగా పట్టించి పక్కన పెడితే ఒక 11:30కి, 12కి అలా తింటే మొక్కజొన్న ఎక్కువ తినడం వల్ల ఏమంటే మనకి ఆకలనేది అంత తొందరగా వెయ్యదు లంచ్ టైంకి. సో, అందుకనేసి అలా చేసి పెడదామని ఉప్పు, కారం అవన్నీ ఏసి పెడుతున్నా. సో, ఆ రోజు ఇంకా ఎక్కడికో బయటెళ్ళాల్సిన వర్క్ గూడా ఉండింది. సో, ఇక అందుకని నేను ఫాస్ట్‌గా వర్క్ అనేది చేసుకుంటున్నాను. సో, బయట ఆ రోజు చాలా వర్క్ ఉందనమాట. ఇంకా ఆ రోజు అనంగానే మా హస్బెండ్ బర్త్‌డే గూడా. సో, మామూలుగా మా ఇంట్లో నేను, మా కార్తీక్ మేమిద్దరమే బర్త్‌డే అనేది ఎవ్రీ ఇయర్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. సో, ఇక్కడ చూసారు గదా! అన్నీ పట్టిచ్చేసాను. ఉప్పు, కారం, లెమన్ అంతా కూడా నేను స్క్వీజ్ చేసి అక్కడే పట్టిచ్చేసాను. అండ్ జస్ట్ మీకిక్కడ చూపిచ్చాను. సో, బర్త్‌డే విషయానికొస్తే ఇక మా ఇంట్లో మా వారైతే ఎక్కువగా సెలబ్రేట్ చేసుకోరు చిన్నప్పటి నుంచి అని అంటారు నాకు చెప్పారు. సో, నేను గూడా అంత ఎక్కువగా పట్టించుకోలే. జస్ట్ ఆ రోజు ఇంకా స్వీట్ ఏమో జేశాను పాయసం అలాగా. సో, ఇంకా మా కార్తీక్ ఉండి అంటే పిల్లల కోసం మనం కొన్ని చేయాల్సొస్తుందండి. మనకు నచ్చినా, నచ్చకపోయినా, ఇష్టం ఉన్నా, లేకపోయినా. సో, వాళ్ళ డ్యాడీకి స్వీటు అవన్నీ తెప్పిస్తా బిగ్ బాస్కెట్‌లో ఆర్డర్ పెట్టమన్నాడు. సో, ఇక నేను టెంపుల్‌కెళ్దాము అనేసి ఇంకా ఆ రోజు మార్నింగే వాష్ అంతా చేసేసాను క్లోత్స్. సో, వాషింగ్ మిషన్ ఎసాను. ఇంకా మా హెల్పర్ వచ్చి కూడా అన్ని వర్క్స్ చేసుకొని ఎళ్ళిపోయాక అరౌండ్ 10:30, 11:30కి ఆ టైంలో క్లోత్స్ అన్నీ గూడా ఎండ గాస్తది తిరుపతిలో బాగా. ఇంకా అవన్నీ గూడా ఆరేసేసాను. సో, ఈ డబుల్ కాట్ బెడ్ షీట్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను. సో, సేమ్ దీనికి సింగిల్ కాట్ కూడా తీసుకున్నాను దివాన్‌కి. వీటి 2 లింక్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు పర్చేస్ చేయాలంటే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. సో, ఇదొచ్చేసి మనకి ఫిట్టెడ్ వచ్చింది సింగిల్ కాటు. డబుల్ కాట్ వచ్చి నార్మల్‌గానే వచ్చిందనమాట. ఫిట్టింగ్ ఏం లేదు. సో, క్వాలిటీ అయితే మాత్రం చాలా బావుంది. అండ్ నేనొచ్చేసి ఎండాకాలం గాబట్టి ఇంకా రాగి జావ డైలీ జేసుకుంటా. ఒక్కొక్కసారి ఆనియన్స్, కొత్తిమీర అన్నీ వేసుకుంటా. ఒక్కొక్కసారి ఒట్టి రాగి జావ, ఒక హాఫ్ గ్లాసు రాగి జావ, అలాగే దాంట్లోనే మజ్జిగ కూడా కలిపేసాను గాబట్టి, ఒక 2 గ్లాసెస్ తాగితే ఇంకా లంచ్ టైమ్ వరకు ఆకలనేదే వెయ్యదు. సో, ఇక ఇదొచ్చేసి ఈవినింగ్ అండి. చెప్పా గదా! కార్తీక్ వాళ్ళ డ్యాడీ కోసం స్వీట్స్ అవి తెప్పిస్తాను అంటే, ఇంక బిగ్ బాస్కెట్‌లో ఆర్డర్ పెట్టుకున్నాడు. సో, మేము కంపల్సరీ మనం ఏది ఆర్డర్ ఆన్‌లైన్‌లో పెట్టుకున్నా, దాని డేట్ అనేది కంపల్సరీ జూస్తారు మా ఇంట్లో. సో, అందరి ఇంట్లో అదే అనుకుంటున్నాను. ఇక నేనైతే రెడీ అయిపోయాను. అండ్ ఈ డ్రెస్సు లాస్ట్ బర్త్‌డేకనుకుంటా మా సిస్టరు ఇచ్చింది. సో, ఇది కూడా మేము ఆన్‌లైన్‌లోనే పర్చేస్ చేసాం. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఈరోజు 2 బెడ్స్‌ది అండ్ అలాగే ఈ డ్రెస్‌ది కూడా ఇవ్వబోతున్నాననమాట డిస్క్రిప్షన్‌లో. సో, ఇక ఏసీ అంతా ఆఫ్ చేసి మేము ఈ హౌస్ అంతా లాక్ చేసుకొని మన కపిల్ తీర్థం రోడ్‌లోనే ఏ టూ బీ హోటల్‌కెళ్ళాం. ఆ రోజు అసలు ఎంత ఇదిగా ఉండింది తెలుసా అండి. మన తిరుపతిలో ఉన్న ఎండ పుణ్యమో, లేక అక్కడున్న జనాల వల్లనో తెలీదు గానీ చాలా హీట్‌గా ఉండిందనమాట. అండ్ ఇంకొకటేంటంటే వాళ్ళు ఎంత ఏసీ వేసినా గూడా గాలి అనేది లేదు. ప్లస్ మేము కూర్చున్న చోట అంత లైటింగ్ గూడా లేదు. జస్ట్ నేను ఆ స్టార్టర్స్ తినేసి మేము మళ్ళీ పార్సెల్ తీసుకునేసి ఇంటికొచ్చేసాము. ఇంటికొచ్చేసాక మళ్ళా ఇంకా లాస్ట్‌లో తినబుద్ధి అవ్వలే. మాకసలు గాలి లేదు ఎంత ఏసీ వేసినా గూడా. ఇంకా కొంచెం సేపు ఒక 10 మినిట్స్ అలా కూర్చొని తినేసి మళ్ళీ మాకు కావాల్సినవి ఆర్డర్ చేసుకొని మేము ఇంటికొచ్చేసామనమాట. అసలు మా వల్ల కాలేదండి. ఆ రోజు తినబుద్ధి కూడా కాలేదు. ఈ ఇవి తిన్నామంతే ఈ రోటీస్ ఒక్కొక్కటి అందరం. నెక్స్ట్ రైస్ అవన్నీ ఆర్డర్ చెప్పుకున్నాం గానీ, తినలేకపోయామనమాట. ఇప్పుడు మన తిరుపతిలో ఎండ అయితే ప్రెజెంట్ 45 దాకా అలా కాస్తుందనమాట. అండ్ ఇక మా వారి బర్త్‌డే అనేది ఇలా చాలా సింపుల్‌గా సెలబ్రేట్ చేసుకొని ఇంటికెళ్ళిపోయాము. సో, హ్యాపీగా ఇంటికెళ్ళి అందరం డ్రెస్ మార్చుకొని ఏసీ రూమ్‌లో ప్రశాంతంగా కూర్చొని తిన్నామనమాట. సో, మా వారి బర్త్‌డే ఇలానే సెలబ్రేట్ చేసుకుంటారు ఎవ్రీ ఇయర్. సో, మా ఇంట్లో నేను, నా కొడుకే కొంచెం సెలబ్రేట్ చేసుకుంటామనమాట. అండ్ ఇంకా పెద్దోళ్ళయిపోయే కొద్దికి మనకే అసలు అంత ఇంట్రెస్ట్ ఉండదనిపిస్తుంది. ఇక నైట్ మేము 9:30కి అలా
రిటర్న్ అవుతున్నాము. అండ్ ఇక్కడ మీరు ఈ అభిరుచి హోటల్‌కి ఎప్పుడైనా వెళ్ళుంటే కింద కామెంట్‌లో చెప్పండి. నేనైతే వీక్లీ వన్స్ అన్నా విజిట్ చేస్తాను. లేదా మంత్లీ వైస్ అన్నా ఒకసారి అలా వెళ్ళి అక్కడ కాఫీ బావుంటుంది. మీరేమన్నా ట్రై చేస్తే ట్రై చేయండి. బాయ్. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి వీడియోతో.